ప్రయారిటీ ఇవ్వలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయనకి మంచోడు కాకపోవచ్చు. నిన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారు మంచోడు అన్నాడు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మంచోడు కాదన్నాడు. మొన్న జగన్ గారిని పచ్చి బూతులు తిట్టాడు. ఏంటి వీటిలో అన్ని ఉన్నాయి, ఎక్కడ పావు కదా, యూట్యూబ్ లో అన్ని ఉన్నాయి. అంటే దీని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? ఒకవేళ అది నిజమైతే దీని ఎఫెక్ట్ ఏమైనా పొత్తు పార్టీలకు పడనుందా? 0.0% కూడా ఎఫెక్ట్ ఉండదు రాజేష్ గారు వలన, జనసేన పార్టీకి కానీ టీడీపీ పార్టీకి కానీ. ఎందుకనంటే ప్రజలు అన్ని గమనిస్తున్నారు, ప్రజలు అతివరకు లాగా లేరు, ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఎవరు వ్యక్తిత్వాలు ఏంటి, ఎవరేంటి అనేది. ఎవరు మట్టాలు నెలకో పార్టీ లేకపోతే రోజుకో పార్టీ మార్చి ఊసరుగుడిలాగా తయారయ్యే నాయకులు మాటలు విని ప్రజలు మోసపోయే పరిస్థితుల్లో ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరు. అలాగే మహాసేన రాజేష్ గారు అసలు ఎక్కడ ప్రకటించారు? జనసేన సభ్యులకి జనసేన సపోర్ట్ గా చేస్తానని కానీ ఒక ప్రెస్ నోట్ ఇవ్వడం కానీ, లేకపోతే ట్వీట్ చేయడం కానీ, లేకపోతే ఎఫ్బీలో పెట్టడం కానీ జరిగిందా ఇప్పటి వరకు? నామినేషన్లు అయ్యాక జనసేన వాళ్ళకి ఈయన మళ్ళీ ఉపసంహరించినట్టు కొత్తగా ట్వీట్లు చేయడం ఏంటండి? అసలు ఈయన సపోర్టే చేయలేదు. సపోర్ట్ చేయనప్పుడు మళ్ళీ ఉపసంహరించినట్టు కొత్తగా మళ్ళీ ట్వీట్లు పెట్టడం ఇవన్నీ కరెక్ట్ కాదు కదా. ఆయన నచ్చిన పార్టీలో ఆయనకి వెళ్ళొచ్చు, తప్పే ఉందండి, ఎవరు సమాధానం. కానీ వారానికి ఒక పార్టీ మారితే ప్రజలు కూడా నమ్మదలుచుకోలేదు, ప్రజలు కూడా నమ్మరు కదా. అది నేను అడిగేదండి. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఇబ్బంది పెడుతున్నారో, కార్లు సీల్ చేశారు, నాకు కారు కొనుక్కుండా డబ్బులు లేవు, జనసేన ఉన్న డబ్బులు ఏమంటే జనసేన కార్యకర్తలు నాయకులు ఆ అమౌంట్లు కూడా వేసి కారు కొన్న పరిస్థితులు కూడా ఉన్నాయి.